ఎక్స్క్యూజ్ మీ. అయితే 2027 వరల్డ్ కప్ గెలవడానికి గంభీర్ ప్లేస్ లో ధోనికి కోచ్ గా తేవాలా ఏంటి? ఎస్, ఈ సజెషన్ ఇచ్చింది శ్రీశాంత్. ఈ సజెషన్ విని బీసీసీఐకి అందరూ అంటుంది మజా ఆయా. మీకేమనిపిస్తుంది? శ్రీశాంత్ మాటలు ఇప్పుడు వైరల్ ఎందుకు అవుతున్నాయి? అంటే శ్రీశాంత్ మన చైల్డ్హుడ్ క్రికెట్ లో పెద్ద బౌలర్ అని సార్, లేకపోతే శ్రీశాంత్ మాటలకి లైమ్ లైట్ దొరుకుతుందంటే 2 times వరల్డ్ కప్ ఛాంపియన్ అయింది సార్. శ్రీశాంత్ మాటలు ఎందుకు వైరల్ అవుతున్నాయి అంటే శ్రీశాంత్ ఒక ఇంటర్వ్యూలో ఎలాంటి విషయాలు బయట పెట్టాడంటే సోషల్ మీడియా మొత్తం పిచ్చెక్కిపోతున్నారు. ఇందులో మెయిన్ ప్లాట్ పాయింట్ విని అందరికి ఒకటే ఫీలింగ్, క్యా బాత్ హై సర్, క్యా బాత్, ఏ బాత్ హై. ఫస్ట్ పాయింట్ అన్నాడు, ఈ టీమ్ లో గంభీర్ అసలు ఏడ్ చేస్తున్నాడు, గంభీర్ కి తీసి ధోనికి తీసుకొని రండి. ఇప్పుడు ఇండియన్ టీమ్ కి హెడ్ కోచ్ దేనికి? సీనియర్స్ మెన్స్ టీమ్ కి హెడ్ కోచ్ అసలు అవసరమే లేదు. సీనియర్ టీమ్ కి కావాల్సింది ఒక గుడ్ మెంటర్షిప్, అది ధోని మాత్రమే ఇవ్వగలడు. ఎందుకంటే హెడ్ కోచ్ అయితే డిసిషన్స్ తీసుకొని ప్లేయర్స్ మీద ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అయినా ఇంత సీనియర్ టీమ్ కి మీరు 8 కోచింగ్ ఇస్తారు. ప్రెసెంట్ టీమ్ కి ఒక మంచి మెంటర్షిప్ చేసి సజెషన్స్ ఇస్తే చాలు అని. గంభీర్ అసలు దేనికి పనికిరాడు అని కూడా అన్నాడు. ఒకవేళ మీరు కోచ్ కే తేవాలనుకుంటే ఆశీష్ నెహ్రాని తీసుకొని రండి. ఆశీష్ నెహ్రా కొబ్బరి బొండం పట్టుకొని అట్లీస్ట్ గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు. గంభీర్ చేసేది ఏముంది, డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని పెన్ పట్టుకొని గెలకడం మాత్రమే వచ్చు అన్నాడు. పెద్ద మాట అన్నాడు సరాడు. అసలు గంభీర్ కి శ్రీశాంత్ కి ఏదైనా పాత పగలు ఉన్నాయా తెలిస్తే కామెంట్ బాక్స్ లో చెప్పండి. అయితే మెయిన్ విషయం మెంటర్షిప్ కోసం. ధోనిని ఆల్రెడీ 2021 వరల్డ్ కప్ టైంలో మెంటర్ గా అసైన్ చేశారు దుబాయ్ లో జరిగిన టోర్నమెంట్. ఇక్కడ ధోని యాజ్ ఎ మెంటర్ అండ్ రవి శాస్త్రి యాజ్ ఎ హెడ్ కోచ్ గా వచ్చారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇండియన్ టీం ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో ఓడిపోయింది. అయితే ఫ్యాన్స్ అంటున్నారు ఆల్రెడీ ధోనికి ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి చూశారు, వర్కౌట్ అవ్వలేదు. అసలు గంభీర్ కి ధోనికి కంపారిజనే లేదు అంటున్నారు. అయితే గంభీర్ వచ్చిన తర్వాత మనం 2 ICC ట్రోఫీస్ గెలిచాం, ఇది కూడా కరెక్టే. కానీ పర్టికులర్లీ 2021 వరల్డ్ కప్ కోసం మాట్లాడితే ఇండియన్ టీమ్ లో ఏ ప్లేయర్ ఉన్నా ఏ కోచ్ ఉన్నా మనం ఆ టోర్నమెంట్ ఓడిపోదు. ఎందుకంటే ఆ టోర్నమెంట్ లో టాస్ విన్ మ్యాచ్ విన్ లా నడిచింది. ఎవరు టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవడం, చేసి గెలిచేయడం. ఇంకో విషయం శ్రీశాంత్ ఏంటన్నాడంటే జబర్దస్తిగా గంభీర్ ని మీడియా హీరోని చేసేసింది. ట్రోఫీస్ గెలిచినా అది ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ వల్లే గెలిచింది. ఇందులో గంభీర్ కంట్రిబ్యూషన్ ఏంటుంది? సంజు పర్ఫార్మెన్స్ వల్లే కదా మనం ఫైనల్స్ గెలిచాం. ఇందులో గంభీర్ కంట్రిబ్యూషన్ ఏంటుంది అని అన్నాడు. అయితే కంపారిజన్ చెయ్యాలి అని అంటే మన టెస్ట్ టీం ఎలా ఉందో చూడండి. హోమ్ సిరీస్ లో కూడా ఇండియన్ టీం వైట్ వాష్ అవుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత BGT ట్రోఫీ కూడా ఓడిపోయాం. కంపారిజన్ చేస్తే అక్కడ కూడా చేయండి అన్నాడు. అయితే మీరు వరల్డ్ కప్ గెలిస్తే క్రెడిట్ గంభీర్ కి ఇచ్చేస్తారు, టెస్ట్ లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ చేస్తే క్రెడిట్ ప్లేయర్స్ మీద పడేస్తారా? ఇవన్నీ మాట్లాడినా కనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్యన ఏదో పెద్ద లఫడాయే నడుస్తుంది. హర్భజన్ సింగ్ శ్రీశాంత్ స్టోరీ అయితే మనకు తెలుసు, కానీ గంభీర్ శ్రీశాంత్ స్టోరీ ఏంటో తెలిస్తే మీకు కామెంట్స్ లో చెప్పండి. అయితే ఇదే ఇంటర్వ్యూలో ఇంకో స్టోరీ అయింది. శ్రీశాంత్ కి తన ఓల్డ్ ఫోటోగ్రఫీస్ చూపించారు. అందులో హర్భజన్ అండ్ శ్రీశాంత్ ఇద్దరు బాక్సింగ్ గ్లౌస్ వేసుకుని ఉన్నారు. బేసికలీ ఇది ఒక యాడ్ షూటింగ్. ఇందులో శ్రీశాంత్ అండ్ హర్భజన్ గ్లౌస్ వేసుకుని ఫొటోస్ దిగారు. అయితే ఈ టైం కి శ్రీశాంత్ స్లాబ్ గేట్ కేసు కూడా అయిపోయింది. అదే శ్రీశాంత్ కి హర్భజన్ సింగ్ కొట్టిన స్టోరీ. అయితే ఈ ఫోటో చూసి శ్రీశాంత్ అన్నాడు, దమ్ముంటే హర్భజన్ ని ఇదే గ్లౌస్ వేసుకొని రింగ్ లోకి రమ్మనండి, చూపిస్తాను నేనేంటో. అప్పుడు నీ పవర్ ని మిస్యూజ్ చేసుకున్నావు, దమ్ముంటే రారా అన్నాడు. సింగిల్ పెగ్గు కూడా లేదు, పిగ్గుకి వాడికి తేడా ఉంది అన్నానండి. దీనికి రియాక్షన్ గా హర్భజన్ సింగ్ కూడా ఒక వీడియో వదిలాడు, మీరే చూడండి. खूब का है कि करने दो जो लोग बकवास करते हैं, करने दो जो लोग बकवास करते हैं, हमेशा खाली बर्तन ही तो आवाज करते हैं. ఈ వీడియో కామెంట్ బాక్స్ లో హర్భజన్ సింగ్ ని అందరూ వేసుకుంటున్నారు. ఒక పని చేయి బజ్జీ బాయ్, శ్రీశాంత్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి రింగ్ లోకి దిగండి, ఇదే మంచి టీం. ఎస్ఐ అయితే శ్రీశాంత్ ఇంటర్వ్యూ అయితే బంపర్ గా వైరల్ అవుతుంది. మీకు ఇన్సిడెంట్ మీద ఏదైనా చెప్పాలనిపిస్తే కామెంట్ బాక్స్ ఆల్వేస్ ఓపెన్. మళ్ళీ కలుద్దాం. జై హింద్.